ఇక్కడ ప్రధానమైనటువంటిది డైవర్షన్ కోసం బాబు వేసిన ప్లాన్‌లోనే షర్మిల వ్యవహరిస్తోందంటూ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలు విరుచుకుపడ్డారు. ఇంతకాలం షర్మిలకి జగనేమిచ్చాడు అన్నటువంటిది షర్మిల చెప్పేది గాదు. నిన్న ఆయన మాట్లాడింది మాట చూసాం. ఏదైతే రాఘవరెడ్డి మాట్లాడినటువంటిది. అసలు 30 ఏళ్ల క్రితం పెళ్ళైతే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇన్నేళ్ల తర్వాత అన్న ఆస్తుల్లో వాటా ఎట్లా అడుగుతావు? అప్పుడే నీకు మీ నాయన ఇచ్చేసాడు కదా! 2009 ఎన్నికలప్పుడే ఆస్తులు పంచేస్తే, అప్పటికే పెళ్ళయ్యి ఉన్నటువంటి నువ్వు, మళ్ళీ నీ వ్యాపారాలు నువ్వు చేసుకుంటూ, తండ్రి ఆస్తి తీసుకొని, మళ్ళీ అన్న ఆస్తి ఎట్లా అడుగుతావు? అంటూ రాఘవరెడ్డి మాట్లాడితే, ఇప్పుడు ఏమేమి ఇచ్చుకొచ్చాడన్నటువంటిది తాజాగా సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులు తనకు వాటా ఇవ్వకుండా మోసగించి ఉంటే అన్నని తప్పట్టొచ్చు కానీ, తండ్రి పంచిన ఆస్తులు తీసుకుని పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత జగన్ తన స్వాధ్యతమైన ఆస్తుల్లోనూ వాటా కోరడం సబబేనా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇంటిని వైఎస్ఆర్ షర్మిలకే ఇచ్చారు. దాంతో పాటు ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు, స్వస్తిక్ పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22 మెగావాట్లు, విజయవాడలోని రాజీవ్ రాజ్ థియేటర్‌లో 35% వాటా, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్‌లో 100% ఆమెకి ఇవ్వడం జరిగింది. చెల్లెల మీద ప్రేమాభిమానాలతో 2009 నుంచి 2023 మధ్య జగన్ తన స్వాధ్యతలో 233 కోట్లు వైట్ మనీ షర్మిలకే ఇచ్చారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని షేర్లు వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ కంపెనీ ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉంది కాబట్టి దాని షేర్లను బదలాయించడం కుదరదు. విషయం షర్మిలకి తెలుసు. ఆ షేర్లకు సంబంధించిన సర్టిఫికెట్లు వైఎస్ జగన్ వద్దే ఉన్నాయి. కానీ ఆ సర్టిఫికెట్లు పోయాయంటూ మోసపూరితంగా చట్టవిరుద్ధంగా అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందని షర్మిలకి తెలుసు. అయినా ఈ పని చేశారంటే ఏమనాలి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.